తీపిని పంచే ప్రధాన వాణిజ్య పంట చెరకు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో చెరకును సాగు చేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి పంచదార కోసం గాని, బెల్లం కోసం గాని చెరకును పండిస్తుంటారు. చెరకు నరికిన తర్వాత నేలలో వదిలేసిన చెరకు నుంచి మళ్లీ పిలకలు పుట్టి చిగురిస్తాయి. వీటినే కార్సి తోటలు అంటారు. కార్సి తీసుకోవడం వల్ల విత్తనానికి, నాట్లకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. కార్సి తోటలు మొక్క తోటల కంటే ముందుగానే పక్వానికి వస్తాయి. దీంతో పంటకాలం కూడా తగ్గుతుంది. అయితే దిగుబడులు మాత్రం మొక్క తోటలతో పోలిస్తే కార్సి దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం కార్సి తోటల యాజమాన్యంలో లోపాలు. చెరకు నరికినప్పటి నుంచే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మొక్క తోటలకు ధీటుగా దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చెరుకు మొక్క తోటతో పోల్చుకుంటే కనుక మనకి కార్సి తోట వరకు మనకి ఎక్కువ నికరాదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మొక్క తోట మీద పెట్టేటువంటి ఖర్చు, అంటే విత్తనపు ముచ్చెల మీద పెట్టే ఖర్చు కార్సి తోటలో ఉండదు. కాబట్టి మరి కార్సి తోట నుంచే మనం అధిక లాభాలను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి కార్సి తోటలో చేయాల్సిన ముఖ్య యాజమాన్య పద్ధతులు కనుక చూసుకుంటే, ఒకటి నరికేటప్పుడు జాగ్రత్త. చాలామంది రైతులు ఏంటంటే ఈ షుగర్ ఫ్యాక్టరీస్ కానీ పంపించేటప్పుడు బరువు ఎక్కువగా ఉంటుందని నరకడానికి ముందు ఒక వారం రోజుల ముందు నీరు పెట్టడం, నరకడం చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే ఈ నరికేటప్పుడు కింద ఉన్నటువంటి దుబ్బు మొదళ్ళు కదిలిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల కార్సి తోటలో మొలక శాతం కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇక్కడ గమనించాలి. మరి కార్సి బాగా రావాలంటే పొలము ఆరిన తర్వాత, అంటే కత్తులతో నరికేటప్పుడు భూమట్టానికి దగ్గరగా ఉండేటువంటి దుబ్బు కానీ చెరుకు తాలూకు గడ మొదలు కదలకుండా ఉండాలి. కాబట్టి నీరుని కనీసం 15-20 రోజుల ముందు నుంచి నీరుని ఆపేయాలి. ఇలా నీటిని ఆపడం వల్ల మనకి సుక్రోజ్ రికవరీ కూడా, షుగర్ ఫ్యాక్టరీ పంపిస్తే సుక్రోజ్ రికవరీ వస్తుంది. అదేవిధంగా బెల్లం తయారీ చేసుకున్నా కానీ మనకి మంచి నాణ్యమైనటువంటి బెల్లం తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతు సోదరులు నరికేటప్పుడు పొలం బాగా ఆరినప్పుడు కనుక నరికితేనే మనకి కార్సి తోటలో మొలకలు సక్రమంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. వీలైనంతవరకు భూమట్టానికి దగ్గరగాను పదునైన కత్తుల్ని వాడి నరకాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రెండవది ఏంటంటే ఖాళీలు పూరించడం. మేము ప్రధానంగా రైతులు పొలాల్లో కార్సి చేసిన పొలాల్లో చూస్తే కనీసం 3 అడుగులు 4 అడుగులు దూరం వరకు కూడా మొక్కలు ఉండట్లేదు. చెరుకుని ఎప్పుడైతే మనం హార్వెస్టింగ్ నరుకుతుంటామో, నరికేటప్పుడే అదే రకానికి సంబంధించిన చెరుకు గడలని పైన ఉన్నటువంటి దవ్వని ఏదైనా తీసుకొని ఒంటి కన్ను ముచ్చలుగా కటింగ్ చేసుకొని దాన్ని మనకి నీటి సదుపాయం ఉన్న దగ్గర చిన్న నారు పల్లెంలాగా పోసి నారు పెట్టుకోవాలి. లేదంటే ఈ అదే రకానికి సంబంధించిన ఒంటి కన్నుల ముచ్చెల నారు కూడా ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీల ఆధీనంలో దొరుకుతుంది. కాబట్టి 30 నుంచి 45 రోజులు పెరిగినటువంటి ఒంటి కన్ను ముచ్చెల నారుని తీసుకొచ్చి, మొక్కలను తీసుకొచ్చి మనం ఈ కార్సి తోటల్లో ఖాళీలు పూరించడానికి ప్రయత్నం చేయాలి. రైతులు ఈ కార్సి తోటల్లో ఉండేటువంటి ఖాళీలను పూరించడం మీద మాత్రం దృష్టి పెడితే సుమారుగా 4 నుంచి 5 టన్నుల దిగుబడిని మనం అధికంగా పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియను తప్పనిసరిగా రైతు సోదరులు పాటించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్సి తోటలో మనకి ప్రధానంగా ఏంటంటే పీక పురుగు సమస్య ఒకటి, కొరడా తెగులు సమస్య ఒకటి ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి దానికి సంబంధించిన చీడపీడల యాజమాన్యం చేపడుతూనే మనం ప్రధానంగా ఏంటంటే ఈ సేంద్రియ పద్ధతుల్లో భాగంగా కార్సి చేసిన తర్వాత, అంటే చెరుకు నరికిన తర్వాత మూడులు ఏవైనా పైకి ఉంటే కనుక అవి భూమట్టానికి దగ్గరగా పదునైన కత్తితో కనుక నరికేసి భూమట్టానికి దగ్గరగానే కనుపు ఉండేటట్టుగా చూసుకుంటాము. తర్వాత మనం ఈ చెరుకు గడ్డి ఏదైతే ఉంటుందో, చెరుకు చొప్ప అంటాము, దాన్ని ఒక పరిశోధన ప్రకారం ఏంటంటే ఎకరానికి టన్ను 250 కేజీలు సుమారుగా వచ్చే విధంగా మనం ఈ చెరుకు చోరుని పొలమంతా కనుక పలుచగా పరవచడం, లేదా ఒరుసుల్లో వేసిన చెరుకు అయితే ఈ ఒరుసుల మధ్యలో కనుక మనం చెరుకు చోరుతో మనం కప్పి ఉంచడం వల్ల దీనివల్ల ఏంటంటే ఒకటి మనకి కార్సి తోటల్లో తేమ నిలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తేమ ఎప్పుడైతే ఉంటుందో పీక పురుగు ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ చెరుకు చొప్పను మనం పరిచిన తర్వాత ఈ చెరుకు చొప్ప త్వరగా కుల్లడానికి శిలీంద్ర మిశ్రమాలు, ఇప్పుడు మనకి వేస్ట్ డికంపోజర్ అని దొరుకుతుంది, అది కానీ లేదంటే కనుక ఈ కుల్లింపజేసేటువంటి మిశ్రమాలు ఆస్పర్జిల్లస్, రైజోపస్, పెన్సిలియం,
ట్రైకోడెర్మా విరిడి ఇవన్నీ కలిపినట్టు 5 రకాల శిలీంధ్రాలు బ్యాక్టీరియాలు కలిసినటువంటి ఈ మిశ్రమాలు అంటే చెరుకు చోరు త్వరగా కుల్లడానికి మిశ్రమాన్ని చల్లి దానికి నీరు పెట్టి ఒక ఎకరానికి 15 నుంచి 20 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 10 నుంచి 15 కేజీల యూరియా కనుక వేస్తే అవి చెరుకు చొప్ప త్వరగా కుళ్ళిపోతుంది. కుళ్ళినటువంటి చెరుకు చొప్ప మనకి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి తేమ ఆదా అవ్వడం, పీక పురుగు ఉధృతి తగ్గడం, తర్వాత ఈ చొప్ప అంతటిని కూడా మనం సేంద్రియ ఎరువుగా మార్చడం వల్ల మనకి పోషకాలు కూడా పంటకి బాగా అందటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా కప్పు ఉంచేటటువంటి ప్రక్రియ తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి మనకి చెరుకు చొప్ప ఒక 40-45 రోజులకి తర్వాత కుళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు మనం ఈ ట్రాక్టర్ సహాయంతో కానీ, పవర్ టిల్లర్ సహాయంతో కానీ, లేదా నాగటి సహాయంతో ఒక 15 సెంటీమీటర్ల లోతు వచ్చే విధంగా వరుసల మధ్యలో దున్నుకోవాలి. ఇలా దున్నుకోవడం వల్ల ఏంటంటే ఈ కార్సి తోటల్లో పాత గడల నుంచి వచ్చిన వేర్లు ఏవైతే ఉంటాయో అవి ఈ దున్నేటప్పుడు తెగిపోతాయి. తెగి కొత్త వేళ్ళు బాగా వస్తాయి. దీనివల్ల కొత్త వేళ్ళు ఎప్పుడైతే బాగా వస్తాయో భూమిలో ఉన్న పోషకాలను కూడా కొత్త వేళ్ళు బాగా గ్రహిస్తాయి. కాబట్టి దీన్ని మనం తప్పనిసరిగా ఈ చెరుకు కార్సి తోటలో దున్నేటువంటి పని అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. లేదా రిటూన్ మేనేజర్ అని చెప్పేసి యంత్ర పరికరాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అది అవకాశం ఉండేవాళ్ళు ఈ రిటూన్ మేనేజర్ అనేటువంటి యంత్ర పరికరాన్ని వాడి కూడా దుక్కు చేసుకోవడం, కలుపు మందు పిచికారీ చేయడం, అదేవిధంగా మోడులు చెక్కడం, ఈ 3 పనులు కూడా ఒకే దఫా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగ ఈ విధంగా ఒక సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతుల్ని తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం విషయంకి వచ్చేటప్పుడు మనకి ఏదైతే మొక్క తోటకు సిఫార్సు చేసినటువంటి నత్రజని ఎరువు కన్నా ఒక 45 నుంచి 50 కేజీలు అదనంగా నత్రజనిని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మనం కార్సి చేసిన వెంటనే ఒక దఫా, మళ్ళీ 45 రోజులకి ఒక దఫా మనకి ఈ ఎరువుల యాజమాన్యం కూడా సమగ్రంగా చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో ఎక్కువగా ఈ చలికాలంలో మనకి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ నరికినటువంటి తోటలు మనకి ఈ చలి ప్రభావం వల్ల కొంచెం ఈ సూక్ష్మ ధాతువు లోపం, ఇనుపు ధాతు లోపం వచ్చేసి ఆకులు తెల్లగా అయిపోవడం కానీ గమనిస్తాము. అలాంటప్పుడు ఈ అన్నబేది అనేటువంటి మందును, అదే మనం ఫెర్రస్ సల్ఫేట్ అని మార్కెట్లో దొరుకుతుంది, అది 10 గ్రాములు, దానికి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి మనం కనుక పిచికారీ చేసుకుంటే కార్సి తోట ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ కార్సి తోటల్లో ఎవరైతే విశ్వామిత్ర అనేటువంటి రకం 298 అంటారు, ఈ రకం మనకి ఈ కొరడా తెగులు ఎక్కువగా వస్తుంది. కార్సి తోటల్లో కొరడా తెగులు నివారణ కోసం ఏంటంటే మనం కార్సి చేసిన వెంటనే ఒకసారి ప్రాపికొనజోల్ అనేటువంటి శిలీంద్ర మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి ఒకసారి పిచికారీ చేయడం, మళ్ళీ నెల రోజుల తర్వాత ఈ కార్సి తోటల్లో ఈ ప్రాపికొనజోల్ మందును కనుక 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మళ్ళీ 30 రోజులు కనుక పిచికారీ చేస్తే మనకి కార్సిలో ఈ కొరడా తెగులు అనేది చాలా వరకు ఉధృతి తగ్గిపోతుంది. అదేవిధంగా కార్సి తోటల్లో పీక పురుగు వచ్చినప్పుడు మనకి మొవ్వులో ఉన్న మధ్యలో ఆకులు ఎండిపోవడం, అవి సులువుగా ఊడి రావడం జరుగుతుంది. దీనికోసం మనం ఈ ట్రైకో కార్డ్స్ అనేటువంటి ఈ జీవ శిలీంద్ర బదనికలు అంటాము. ఎకరానికి ఒక 20,000 ఈ ట్రైకో కార్డ్ గుడ్లు ఉండే విధంగా ఆకు వెనక భాగంలో పిన్ చేసుకుంటే తద్వారా మనకి పీక పురుగు ఉధృతి కూడా చాలా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కలుపు యాజమాన్య విషయంకి వస్తే కార్సి చేసిన వెంటనే కలుపు మందులు కొట్టకూడదు. తదుపరి మనకు 30, 35, 40 రోజుల సమయంలో కూర జాతులు, గడ్డి జాతులు కనుక ఉంటే అప్పుడు మాత్రమే ఈ కలుపు మందులు మెట్రోబిజన్ అయితే కనుక ఎకరానికి 600 గ్రాములు, దాంతోపాటు 2,4-D సోడియం సాల్ట్ అదొక 400 నుంచి 600 గ్రాములు కలిపి ఒక ఎకరానికి కనుక పిచికారీ చేసుకుంటే మనం ఈ కలుపు యాజమాన్యాన్ని కూడా సక్రమంగా చేసుకోవచ్చు. కాబట్టి కార్సి చేసిన రైతులు ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు కనుక పాటిస్తే పంట మనకి మొక్క తోట మాదిరిగానే ఎకరానికి 40 నుంచి 45 టన్నుల వరకు కూడా దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.